హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హైదరాబాద్‌కి రాగానే మళ్ళీ బయటికెక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? డీమార్ట్‌కి అయితే వెళ్తున్నామండి సరుకులు తీసుకొచ్చుకోవడం కోసం. ఫెస్టివల్స్ ముందు నుంచే చెప్తున్నాను శివాకి, ఇంట్లో సరుకులేం లేవు చిన్ని సరుకులు తెచ్చుకోవాలి అనేసి. ఎలాగో ఫెస్టివల్స్‌కి ఊరెళ్తున్నాం కదా! ఊరు నుంచి వచ్చాక తెచ్చుకుందువు గానిలే అన్నాడు. ఊరు నుండి రాగానే టీ దగ్గర స్టార్ట్ అయిందండి. టీ పెట్టుకుందామని చూస్తే టీ పౌడర్ లేదు. అందులో వేసుకోవడానికి షుగర్ కూడా లేదు. ఇంక నాకు విసుగొస్తుంది నాన్న, టీ పెట్టుకోవడానికే ఇంట్లో ఏమీ లేవు. అలాగే వంట చేసుకోవడానికి కూడా చాలా సరుకులు లేవు. వెళ్లి డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకుందాం పదా అన్నాను. సర్లే టిఫిన్ చేశాక వెళ్దాం గాని అని అన్నాడు. సరే అని టిఫిన్ చేసుకొనైతే మేము 10కి అలా డీమార్ట్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా డీమార్ట్‌లో మాకు కావాల్సిన సరుకులన్నీ మేము ట్రాలీలో వేసుకుంటే, మా వాడికి కావాల్సిన స్నాక్స్ ఐటెమ్స్, అలాగే ఆయనకి యూజ్ చేసే లోషన్స్ అవన్నీ వాడే తీసుకొనైతే ట్రాలీలో వేసుకుంటున్నాడు. ఒక పక్క మా అక్క ఇంట్లోకి కావాల్సినవి మేము తీసుకుంటుంటే, మరో పక్క మా వాడికి ఏం కావాలి అనేసి వాడే తీసుకుంటున్నాడనమాట. అలాగే ఒక చిన్న కార్ అయితే తీసుకొనొచ్చి, "నాకిది కావాలి డాడీ బిల్లేయించు" అని చెప్తున్నాడు. "ఎన్ని టాయ్స్ కొంటావు రిక్కీ? వద్దు అక్కడ పెట్టేసేయి" అన్నాననేసి ఏడుస్తున్నాడు నాకిది కావాలి అనేసి. సర్లే అనేసి అయితే తీసుకొని బిల్ చేయించుకున్నాము. వెళ్ళేటప్పుడేమో మార్నింగ్ బైక్‌లోనే వెళ్ళామనమాట అందరమి. ఇంకా వచ్చేటప్పుడు సరుకులు ఎక్కువయ్యాయి కదా! బైక్‌లో రాలేము అనేసి ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొనైతే వచ్చాము. ఇక్కడ నేను కెమెరా ఆన్ చేశాననేసి మా వాడు ఎక్కిరించుకుంటున్నాడనమాట. వాడి ఫోటో వాడే చూసుకొని. శివ బైక్‌లో వస్తున్నాడు కదా! వెజిటబుల్స్ అయితే తీసుకురమ్మన్నాను. మేము ఆటోలో ముందొచ్చేసాము. శివ ఇంకా రాలేదు. కీస్ తన దగ్గరున్నాయనేసి మేమిక్కడ స్టెప్స్ దగ్గర అయితే కూర్చోన్నాము. ఇంక మేము ఇంట్లోకి రాగానే మేమేమేం సరుకులు తెచ్చామో మీకన్నీ చూపించాలి అనేసి బ్యాగ్స్‌లో నుంచి తీసైతే అన్నీ బయట పెట్టాననమాట. చూపించడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి. నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట నేను ఇంత బిల్ పే చేయడం డీమార్ట్‌లో. ఎందుకంటే మేము 2 మంత్స్‌కి అలా తెచ్చుకుంటాము. బట్ ఎప్పుడూ ఎక్కువైతే అవ్వలేదు. ఈసారి చాలా ఎక్కువే అనిపించింది నా బడ్జెట్ ప్రకారం. సో మేమేమేం తెచ్చుకున్నామనేది చూపిస్తాను చూడండి. శనగలైతే తీసుకొనొచ్చానండి. పుట్నాల పప్పు అంటారు కదా! అది ఒక 1 కేజీ దాకా తీసుకొచ్చాను. అలాగే షుగర్ 5 కేజెస్ తీసుకున్నాము. ఒక 2, 3 మంత్స్‌కి సరిపడా ఉంటుందిలే అనేసి. అలాగే పల్లీలు 2 కేజెస్ తీసుకున్నాము. 2 కేజెస్ అంటే 2 కేజెస్ లోపలే ఉంటుంది. మనం ఎంత వేసుకుంటే అంతే ఉంటుంది కదా డీమార్ట్‌లో. సో 2 కేజెస్ అలా ఉంటుందనమాట. ఆయిల్ క్యాన్ 5 లీటర్స్‌దయితే తీసుకున్నాను. నువ్వుల నూనె అలాగే కడ్డీల ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 1+1 ఆఫర్‌లో ఉండేసరికి 2 కడ్డీల ప్యాకెట్లయితే తీసుకున్నాను. మినపప్పు అయితే హాఫ్ కేజీనే తీసుకున్నాను. ఎందుకంటే అత్తమ్మ ఆల్రెడీ మినుములు ఇచ్చి పంపించింది. ఇది పచ్చడి కోసం కాబట్టి హాఫ్ కేజీయే తీసుకున్నాను. తర్వాత అస్సాం టీ పౌడర్ అయితే ఒక 750 గ్రామ్స్ అలా తీసుకున్నాను. పచ్చిశనగపప్పు ఒక 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే సంతూర్ సోపులు ఒక సెట్ తీసుకున్నాననమాట. ఇంకా గిన్నెలు తోముకోవడం కోసం ఒక ఎక్సో సోప్ బార్ అయితే తీసుకున్నాను. అలాగే మైసూర్ శాండిల్ గోల్డ్ సోపులైతే 2 తీసుకున్నాను రిక్కీ కోసము. ఒక సోప్ నాకు ఒక 1 మంత్ వరకే వస్తుంది. సో 2 సోపులైతే తీసుకున్నాను. అలాగే థమ్స్ అప్‌లు చిన్నవి తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే ఎప్పుడు 2½ లీటర్ అలా ఉంటుంది కదా! అది తీసుకుంటే గ్యాస్ అయిపోతుందనమాట ఒక్కసారి ఓపెన్ చేయగానే. వాటర్ తాగినట్టే అనిపిస్తుంది. అందుకోసం ఈసారి చిన్నవైతే తీసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీ కోసం అలా. ఇంకా మా చెల్లొచ్చింది కదా! అన్నీ చేస్తుందిలే అనేసి. హగ్గీస్ తీసుకున్నాను. నార్మల్‌గా 32, 30 ప్యాంట్స్ ఉండేటివే తీసుకుంటాను. ఒక 1 మంత్‌కి అలా సరిపడేవి. ఈసారి అవి లేవనమాట. 46 ప్యాంట్స్ ఉండేటివైతే తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. అది తీసుకున్నాను. కందిపప్పు 3½ కేజీ వరకు తీసుకున్నాను. మా ఇంట్లో కందిపప్పు మేము ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. శివ ఎక్కువగా పప్పు తింటాడు. సో మాకు ఒక 1½ మంత్‌కే అయిపోవచ్చు మేబీ. అయిపోతే మళ్ళీ బయట షాప్స్‌లో అయితే తీసుకొచ్చుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్‌కి లిక్విడ్ అవసరం కదా! అందుకోసం నేను 2 లీటర్స్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి 1 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మా రిక్కీ పూరి చేయి మమ్మీ, చపాతీ చేయి మమ్మీ అని సతాయిస్తూ ఉంటాడు కదా! అందుకోసం గోధుమ పిండి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా మకానా తీసుకున్నాను. రిక్కీకి స్నాక్స్ కోసం అనేసి ఈవినింగ్ టైంలో చేసి పెట్టొచ్చు అనేసి మకానా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు కొంచెమే తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ అలా. ఎప్పుడైనా పప్పు పొంగలికి అలా యూజ్ చేయొచ్చు అనేసి. పెద్దగా మేము పెసరపప్పు వాడమనమాట. అందుకే కొంచెమే తీసుకున్నాను. ఇంకా పూజ కోసం అనేసి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాము. అలాగే రిన్ సోపులైతే ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే మ్యాట్స్, మసిబట్టలు వాటిని వాషింగ్ మిషన్‌లో వేయలేము కదా! ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా! వాటికి సోపులు కావాలనేసి 3 సోపులైతే తీసుకున్నాను. అలాగే క్లోజప్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను. ఈ బాక్స్‌లో 2 ఉంటాయి కదా! 2 మంత్స్‌కి అలా సరిపోతుందిలే అనేసి పెద్ద పేస్టే తీసుకున్నాననమాట. అలాగే ఇంకా ఆచి వాళ్ళ గరం మసాలా, చికెన్ మసాలా అయితే తీసుకున్నాను. మటన్ మసాలా ఇంట్లో ఉందిలే అనేసి అది తీసుకోలేదు. తర్వాత ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇలాచీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. శివకి ఇలాచీ లేనిదే టీ తాగడనమాట. సో అందుకని ఇలాచీ తీసుకున్నాను.
ఇంకా స్నాక్స్ కిందకి లేసు బింగో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా హెయిర్ ఆయిల్ కోసం అనేసి అలోవెరా ఆయిల్ అయితే ఒక డబ్బా తీసుకున్నాను. ఇంకా ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. అలాగే ఒక మెంతో ప్లస్ డబ్బా అయితే తీసుకున్నాను. ఈ మెంతో ప్లస్ డబ్బా లేనిదే మాకు రోజు గడవదనమాట. మా రిక్కీతో ఏగి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రాసుకుందే మాకు తలనొప్పి తగ్గదు. సో ఇంకొక పీట అయితే తీసుకున్నాను. ఈ పీటకు ఒక స్టోరీ ఉందండి. చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోస్లో, రిక్కీ నన్ను వాష్రూమ్లో పెట్టి డోర్ గడిపెట్టేశాడు అనేసి. అప్పుడు డోర్ కొట్టడం వల్ల పీట పగిలిపోయిందనమాట. అందుకోసం డీమార్ట్లో ఇప్పుడు ఒక పీటనైతే తీసుకొచ్చుకున్నాను. ఈ పీట నాకు 169 రూపీసో 179 రూపీసో పడింది. క్వాలిటీ అయితే బాగుందిలే అనేసి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా శివ బయటకు వెళ్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు వర్క్ పని మీద, అందుకోసం ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాడు. డిమార్ట్లో అయితే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ కాస్ట్లో దొరుకుతుంది అనేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా మా వాడు ఒక కార్ అయితే తీసుకున్నాడని చెప్పాను కదా, ఈ బుడ్డి కారు 200 రూపీస్ అంట. ఎందుకురా అంటే మా వాడు అసలు వినలేదు. 2 మినిట్స్ కూడా ఉంచడు, దాన్ని పగలగొట్టి పక్కన పెట్టేస్తాడు. ఇంకా ఫైనల్గా మా డీమార్ట్ షాపింగ్ అంటే ఇదనమాట. ఇంకా బిల్ ఎంత అయింది అనేసి అయితే చూపిస్తాను చూడండి. 6 రూపీస్ తక్కువ అనమాట. 6000కి 5994 రూపీస్ అయితే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.